శాస్త్రుల గురించి నేను ధ్యానిస్తున్న సమయంలో చాలా పిచ్చోళ్ళు అనిపించింది. ఎందుకు ఇలాగ చేశారు వీళ్ళు, ఎందుకు ఇలా ఉన్నారు అనుకున్నాను. జాగ్రత్తగా వినండి. శాస్త్రులు అనగా శాస్త్రాలని చదివిన వారును, పఠించిన వారు. శాస్త్రాల్లో ఏమున్నాయో వాళ్ళకి తెలుసు. పాత నిబంధన గ్రంథంలో ఏ గ్రంథాల్లో ఏ ప్రవచనాలు ఉన్నాయో వారికి తెలుసు. తెలిసిన వారు ఎలా ఉండాలన్నా, తెలిసిన వారు ఎలా ఉండాలి ముందే చెప్పాలి కదా పిండయ్యా అని. మరి తెలిసిన వాళ్ళు ఇలా ఏం చేయాలి? యేసయ్య పుట్టబోతున్నాడు, మెస్సయ్య రాబోతున్నాడు, గ్రంథాలు తెలియపరుస్తున్నాయి, ఘోషిస్తున్నాయి అని చెప్పుంటే బాగుందని కదండి. తెలిసిన విషయం తెలియకుండా, ఎవరికి తెలియపరచకుండా దాచుకున్నారు ఎందుకా అనిపించింది. అక్కడున్న రాజ్యంలో ముందే రాజుకి తెలుస్తుంది కదా, రాజ్యంలో ఉన్న ప్రజలకి యేసయ్య రాబోతున్నాడు, బెత్లెహేములో పుట్టబోతున్నాడు అని ముందుగా పురుకొల్పి ప్రేరేపించి ఉంటే అందరూ ఆసక్తి కలిగి ఆయన ఎదురు చూద్దరు కదా రాజుతో సహా. రాజుకు తెలియదు, ప్రజలకు తెలియదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే వీళ్ళు నోరు విప్పలేదు, వీళ్ళు నోరు విప్పలేదు. బిడ్డ జాగ్రత్త, వాళ్ళకి తెలిసిన విషయాన్ని తెలియపరచలేదు. అది నా బాధ. ముందే తెలియపరచాలి కదా. ఆ శాస్త్రాలన్నీ పఠించారు, చదివారు, తెలుసుకున్నారు. తెలిసిన విషయం వారు చెప్పాలి కదా. ఏ రోజు రాజు వరకు వెళ్ళాలి కదా. అవునయ్యా నేను విన్నాను, పుట్టాడా, వెళ్ళి చూద్దాం రండి అన్న విధంగా మాట్లాడాలి కదా. ఒకవేళ పుడతాడని నాకు తెలిసి పుట్టేసాడేంటి అనుకోవాలి కదా. మరి ఎక్కడ తెలిసింది, ఎవరికి తెలిసింది? తెలియకుండా ఎందుకు దాచారు అంటే చాలామంది ఇలా ఉన్నారండి. జాగ్రత్తగా వినండి తమ్ముళ్ళు, జాగ్రత్తగా వినండి. చాలామంది ఇలా ఉన్నారు. ఆహ్వానం కావాలనుకుంటున్నారు. ఆహ్వానం. బ్రదర్ నాకే ఫోన్ వచ్చింది అనుకోండి, అది చెప్పండి, మీరు వాక్యం ప్రకటించడానికి ఆ కోరుకొండ రావాలండి, వస్తాను. అప్పుడు వచ్చి అయ్యగారు చెప్తారు. ఎవరి మీద చెప్పట్లేదు, నా మీద పెట్టుకుంటున్నారు. అయ్యగారు చెప్తారు కదా. అంటే ఆహ్వానం కొరకు ఎదురు చూసే సేవకులున్నారు, ఆహ్వానం కొరకు ఎదురు చూసే విశ్వాసులు ఉన్నారు. ఆహ్వానం నీకెందుకు కావాలా? నీకు తెలిసిన విషయం చెప్పడానికి ఆహ్వానం కావాలా? నువ్వెక్కడ చెప్పాలనుకుంటున్నావు అక్కడికి వెళ్ళి చెప్పాలి కదా. నాకు అనిపించింది కోరుకొండలో చెప్పాలి అని. దున్నని భూమి ఉంది ప్రభువా, ఇంకా దున్నవలసిన భూమి ఉంది ప్రభువా, నిలబడతాను సవాలుగా. బిడ్డలారా, మరి ఆహ్వానము వచ్చింది శాస్త్రులకి. శాస్త్రులు రండి, ఎవరో వచ్చారు, ఎవరో పుట్టారని చెప్పండి. వచ్చినా వచ్చేసారు. అవునయ్యా బెత్లెహేములో పుడతారని పురాణాలు చెప్తున్నాయి, లేదా శాస్త్రాలు చెప్తున్నాయి, గ్రంథాలు చెప్తున్నాయి, ఘోషిస్తున్నాయి. ఇప్పుడు వరకు నువ్వెందుకు నోరు మూసుకున్నావు? అంటే ఆహ్వానం రాలేదు అయ్యగారికి. ఆహ్వానం వస్తే చెప్పే అయ్యగారులు ఇప్పుడు ఉన్నారు. ఆహ్వానం రాకుండానే నీ దగ్గర ఉన్న విషయం, నీకు తెలుసుకున్న విషయాన్ని నువ్వు నీ ఆఫీసులో చెప్పాలా, నీ ఉద్యోగం చేస్తున్న చోట చెప్పాలా, నువ్వు నివసిస్తున్న చోట చెప్పాలా, నువ్వు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నావో అక్కడ చెప్పాలా, నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో అక్కడ చెప్పవలసిన బాధ్యత నీకు ఉంది. ఆహ్వానం కావాలా నీకు కూడా? శాస్త్రులకు ఆహ్వానం వచ్చిన తర్వాత చెప్పారు. ఒకవేళ ఆహ్వానం లేకపోతే మింగెదురాల తెలిసిన విషయం అంతా కదా, మింగెదురు. బిడ్లారా, నీకు తెలిసిన విషయము నువ్వు ఇతరులకు ప్రచురించడానికి అలా లేరండి గొల్లలు. ఈ శాస్త్రులతో పోలిస్తే తెలిసిందే అని కూర్చోలేదంటే ఎవరు? గొల్లలు. తెలియగానే రే రాజురే పోదామరే, యేసు పుట్టాడంట, మోక్షం ఇస్తాడంట, రండి అని వీధుల్లో ఉన్న వాళ్ళందరూ లేపుకుంటూ వెళ్ళిపోయారంట. బిడ్డ మరి శాస్త్రులు ఎందుకు చేయలేదండి?